అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటి శ్రీకృష్ణ అవతారం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణుడిగా అవతారం దాల్చాడు. ఆయన జన్మించిన రోజును జన్మాష్టమి పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు రోజంతా ఉపవాసం ఉండి నిశితకాల సమయంలో రాత్రి బాలగోపాలుడి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాం. హిందూ మతంలో ప్రతి పండుగకు దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందువులు జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజిస్తారు, ఉపవాసం పాటిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తేదీ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. ఈ రోజున నిశితకాలంలో భగవంతుడిని పూజిస్తారు. 10 అవతారాలలో విష్ణువు 9వ అవతారం శ్రీకృష్ణుడు. ఈ రోజున శ్రీకృష్ణుడు బాల రూపాన్ని పూజిస్తారు. 2025 సంవత్సరంలో కృష్ణ జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా జన్మాష్టమి ఏ రోజున జరుపుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం. హిందూ మతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జన్మాష్టమి 2025 తేదీ అష్టమి తేదీ ఆగస్టు 15, 2025న రాత్రి 11:49 గంటలకు ప్రారంభమవుతుంది. అష్టమి తేదీ ఆగస్టు 16, 2025న రాత్రి 9:34 గంటలకు ముగుస్తుంది. పగలు తిథిని పరిగణిస్తారు కాబట్టి ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఆగస్టు 16వ తేదీన జరుపుకోవాల్సి ఉంటుంది. అందుకే జన్మాష్టమి ఉపవాసం 2025 ఆగస్టు 16 శనివారం నాడు పాటిస్తారు. ఈ రోజు నిశిత పూజ సమయం మధ్యాహ్నం 12:04 నుంచి 12:47 వరకు ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉపవాసం ఆగస్టు 17న ఉదయం 5:51 గంటలకు ఆచరించవచ్చు. శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం రోజున నిశిత కాలంలో అంటే రాత్రి సమయంలో శ్రీ బాలకృష్ణుడిని పూర్తి నియమ నిష్టలతో పూజించిన తర్వాత రోహిణి నక్షత్రం అష్టమి తిథి ముగిసిన తర్వాత ఉపవాసం విరమించాలి. అష్టమి తిథి రోహిణి నక్షత్రం ముగిసి సూర్యోదయం జరిగిన తర్వాత జన్మాష్టమి ఉపవాసాన్ని విరమించాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.